అసైన్ భూములపై రియల్ కన్ను పేదలకు ఇచ్చిన అసైన్ భూముల్లో రియాల్టర్ల పాగా ఇష్టం వచ్చినట్లు అమ్మకాలు కబ్జాలు ఇప్పుడు కూడా దళార్లను రంగంలోకి దింపి కొట్టేసే ప్లాన్ కోట్ల ధరల్లో ఉన్న ఎకరాలను 20 లక్షల లోపే బేరం మీది కాదంటూ మాయమాటలు భయంతో నమ్మి మోసపోతున్న రైతులు వాస్తవానికి అసైన్ భూముల్లో ఇవి భూములన్నీ కూడా మీవి కావు ఏదో ప్రభుత్వం ఆ కాలంలో ఇచ్చింది మళ్ళీ ఈ ప్రభుత్వమే దీన్ని మళ్ళీ మేము తీసుకునే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఏదో భయాందోళకమైన మా మాటలు నమ్మి వలికిచ్చి మొత్తానికైతే వాళ్ళకు అది కోట్లలో వలికే భూమి కేవలం లక్షల్లో డబ్బులు ఇచ్చేసి ఎంతో కొంత మూట అప్పచెప్పేసి ఈ యొక్క రియల్ ఎస్టేట్ దందా చేసే వ్యక్తులందరూ కూడా రాజకీయ నాయకుల అండతో మాత్రం గతంలో మొత్తానికైతే ప్రభుత్వ భూములు మొత్తం కబ్జా చేయడం అనేది జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మొత్తానికైతే ప్రభుత్వ భూములు కానీ అసైన్ భూములు కానీ కబ్జా చేయడానికి వీల్లేదు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అట్లా ఎవరైనా గనక ఈ కబ్జా చేసే పరిస్థితి ఉంటే వెంటనే వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఒక నిబంధన విధించడంతో అయితే మొత్తానికైతే ఎంతో కొంత ఈ అసైన్మెంట్ భూములు కానీ ప్రభుత్వకు సంబంధించిన భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఇటువంటి భూములను కబ్జా చేయడానికి కూడా రియాల్టర్లు మొత్తానికైతే భయానికైతే వచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్త కొద్దిగా చూసే పరిస్థితి ఇద్దాం. బీఆర్ఎస్ పాలనలో 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతం. వాళ్ళ పాలనలో మాత్రం గవర్నమెంట్ భూములు మాత్రం చాలా కబ్జాకు గురైనాయట. బీఆర్ఎస్ హయాంలో అసైన్మెంట్ భూములు కబ్జా లెక్కలేదు. ఆ భాగవతాలపై గతంలో అనేక కథనాలు ఇచ్చింది. గులాబీ పెద్దలు అనుచరులు రియాల్టర్లు కుమ్మెక్కి సాగించిన దందాలు పక్కా ఆధారాలతో ప్రచురించి అలా అన్యాక్రాంతమైన భూములు క్రమంగా చేతులు మారుతూ వస్తున్నాయి. దందాలు అలాగే కొనసాగుతున్నాయి. వ్యాపారాలు చేసుకోవడం తప్పు కాదు. ఆ వ్యాపారం పేదలకు నష్టం లేకుండా చేయాలి. ఏ వ్యాపారమైనా చేసుకోవాలి. వ్యాపారం చేసుకోవడంలో ఎక్కడ కూడా ఎవరికి నష్టం లేదు. కాకపోతే అన్యాయంగా పేదల భూములు తీసుకొని ఏదో వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు మూట చెప్పి కోట్లలో వ్యాపారం చేయడం అనేది కరెక్ట్ కాదు వాస్తవంగా. అయితే అలా చేస్తే అది వ్యాపారం ఎట్లవుతుంది? దౌర్జన్యం అవుతుంది, లాక్కోవడం అవుతుంది. ఆ లాక్కునే పరిస్థితి కూడా మనం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. అయితే ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేసే ఇబ్బందులు ఉండవు. ఏదైనా సరే ప్రభుత్వానికి లోబడి పనిచేస్తే ఎవరికి ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిని కనిపిస్తే కబ్జా చేయాల్సిందే అన్నట్టుగా ధరణి మాటలు దందాలు కొనసాగాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో చట్టం సీరియస్గా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దాంతో 2 ఏళ్లుగా ప్రభుత్వం భూమిపై కన్నేసేందుకు భయపడే పరిస్థితి నెలకొన్నది. అయితే 4th సిటీ చుట్టుపక్కల గ్రామాల పరిధిలో అసైన్ భూములు కొనుగోలుకు తెరలేపినట్టు ప్రచారం సాగుతుంది. ఇప్పుడు భాగ్యనగరం ఏ చుట్టూ చూసినా, ఉత్తరం చూసినా, పడమర చూసినా, దక్షిణం చూసినా, తూర్పు చూసినా, ఏ దిక్కున పోతే ఆ దిక్కున విపరీతమైన లక్షల్లో ఉన్న భూములు కాస్త కోట్లకి అయిపోయినాయి. మరి ఈ కోట్లకైనప్పుడు ఈ యొక్క అసైన్ భూములపైన కానీ గవర్నమెంట్ భూములపైన కానీ రియాల్టర్ల కన్ను మాత్రం విపరీతంగా పడ్డదట. ఆ విషయమే చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కేవలం అన్ఎడ్యుకేటెడ్ ఫామ్ రైతులకు తెల్లారలేస్తే ఏం తెలుసు, వాన పడ్డదా, పొలం పోదామా, పని చేద్దామా అనే విషయం తప్పితే వేరే ఆశ ఉండదు. మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి ఏదో ఒక కహానీలు చెప్పడం, ఏదో కథలు చెప్పడం, ఇది ప్రభుత్వం మీకు ఇచ్చిన భూమి, మళ్ళా ప్రభుత్వం ఇట్లా ఈ విధంగా ఇక్కడ అది కడతా అంటుంది, మరి ఈ భూములన్నీ కూడా మీకు ఎంతో కొంత తక్కువకే పైసలు ఇచ్చి తీసుకుంటారు. ఇట్లా అనేక రకాల మొత్తానికైతే వాళ్ళ నుంచి ఈ భూమిని ఈ రియాల్టర్లు లాక్కోవడం, తీసుకొని కోటల్లో వ్యాపారం చేసుకోవడం. వాళ్ళ పరిస్థితి అక్కడ రైతుల పరిస్థితి ఏంటంటే సమాజం సొసైటీ గురించి తెలియదు, భూమి విలువ తెలియదు. మరి మనకు ఇచ్చింది ప్రభుత్వమే, మరి వీళ్ళు ఎంతో కొంత ఇస్తున్నారు, ఇచ్చింది తీసుకుంటే అయిపోతుంది కదా అంటే సచ్చిన పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా పాపం రియాల్టర్లు ఈ దందా చేసే మహానుభావులు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని వాళ్ళ కోట విలువ చేసే భూమిని వీళ్ళకి ఇవ్వడం కూడా ఇట్లా ఈ విధమైనటువంటి మాటలు చెప్తూ మొత్తానికైతే భూమిని మొత్తం వాళ్ళ హస్తగతం చేసుకునే పరిస్థితి ఈ యొక్క రియల్ ఎస్టేట్ కబ్జాదారులు చేసే పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తుంది. అట్లా చేయడం వల్ల ఫార్మాసిటీకి కూతవేటు దూరంలో ఉన్న గ్రామంపై రియాల్టర్ల కన్నుపడింది. ఎలాగైనా కోర్టు విలువ చేసే భూములను లక్షలకు కొని సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడల్తల్,
మహేశ్వరం, ఆమనగల్లు ఈ దందా ఎక్కువగా జరుగుతుందట. ప్రధానంగా ఈ నగరాల్లో జరుగుతుందట. ఈ నగరాల్లో ఉన్న రైతులు కానీ తర్వాత భూములు ఉన్న వాళ్ళు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఈ వార్తను వినే ప్రయత్నం చేయండి. లావాదేవీలకు అవకాశం ఉండదు వాస్తవానికి. ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ భూములపైన కానీ మరి ఎక్కడ కూడా అమ్మడానికి కానీ క్రయ విక్రయాలు చేయడానికి అంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసెంట్, భూదాన్, దేవాదాయ, సీలింగ్ భూములు లావాదేవీలు జరగడానికి వీల్లేదు, అస్సలు వీలే లేదు, జరగకూడదు. మరి ఈ భూములు క్రయ విక్రయాలు జరుగుతున్నాయంటే రెవెన్యూ అధికారుల మద్దతు లేకుండా జరిగే అవకాశమే ఉండదు. రెవెన్యూ అధికారుల సపోర్ట్ ఉంటేనే ఇవి అమ్మడానికి అనుకూలంగా తయారైతాయి, లేకపోతే అవి తయారయ్యే అవకాశం కూడా ఉండదు. ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. భూములు రెగ్యులరైజేషన్ అయితే తప్ప కొనుగోలుకు అవకాశం లేదు. కానీ వాటికి కాపాడాల్సిన అధికారులు రియల్ వ్యాపారులకు వంత పాడుతున్నట్లు సమాచారం. అది కాపాడాల్సిన వాళ్ళే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చూపించే ధనాశకు, లంచాలకు లొంగి వాళ్ళు కూడా ఏదో ఒక ఉపాయం వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది. ఇట్లా చేసిన తర్వాత దందా జరగమంటే ఈజీగా జరుగుతుంది, జరిగే అవకాశం కూడా ఉండదు. మోసం చేస్తున్న వ్యాపారులట. రంగారెడ్డి జిల్లా భూములు ధరలు కోట్లకు పడగెత్తుతుండడంతో దేవాదాయ, సీలింగ్ పేరుతో ఉన్న భూములను కేవలం లక్షల్లో కొనుగోలు చేయాలని కుట్రలు జరుగుతున్నాయి. మోసపోయే రైతులకు 10-20 వేలు అడ్వాన్స్ రూపంలో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. జస్ట్ 20,000, 30,000 ఇచ్చేసి రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు. మిగతా పైసలు తర్వాత ఇస్తాం, అవి ఇస్తుర్రో లేదో. ఇక జిల్లాలో రెవెన్యూ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా మనకు సమగ్రంగా ఇక్కడ ఇచ్చాడు. దీన్ని ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే జిల్లాలో 9,74,335 సర్వే నెంబర్ల సర్వే నెంబర్లు తనిఖీ చేస్తే 13,19,380 ఎకరాల వివాద రహిత భూములు ఉన్నట్లు తేలింది. ఇందులో 2,50,107 ఎకరాలు వ్యవసాయేతర భూములు ఉన్నాయి. వాటిలో 1,64,989 ఎకరాల ప్రభుత్వ భూమి కాగా మరో 90,911 ఎకరాలు పట్టా భూములు, మిగతావి ఇతర భూములు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ విధంగా వివరణ కూడా మనకుంది. ఏది ఏమైనా సరే డబ్బు ఆశతోని కానీ మాయమాటలతోని ఈ రియల్ వ్యాపారులకు వెంటనే ఏది అసైన్ భూములపైన కానీ ప్రభుత్వ భూములపైన కానీ ఎవరు చొరవ తీసుకున్నా వాటిని పైన కబ్జా చేసినా వాటిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర మంత్రులు గారు కానీ దీనిపైన క్రియావంతంగా పనిచేసి ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా చేసే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. హైడ్రా కూడా అదేవిధంగా కట్టుదిట్టమైన పనులు చేసే పరిస్థితిలో ఉంది.